హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకు టాపిక్ వచ్చి ఈపీఎఫ్ఓలో యూపీఐ నుంచి ఏటీఎంల నుంచి మనం విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలి అనేది మన ప్రభుత్వం మోదీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఏ విధంగా ఉంటుందో పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇలా చూసే ముందు మన ఛానల్లో జాబ్స్ గురించి ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు జాబ్స్ గురించి, ఫార్మా జాబ్, గౌడ్ జాబ్, ఐటీ జాబ్స్ గురించి ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది చేరుతుంది. ప్లీజ్ లైక్. మనం టాపిక్లోకి వెళ్తే ఉద్యోగులందరికీ ప్రభుత్వం శుభవార్త ఇచ్చింది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. కొన్నిసార్లు ఎమర్జెన్సీ సమయంలో డబ్బు అవసరమైనప్పుడు మార్కెట్లో ఎక్కడ కూడా అప్పు లభించదు. అలాంటి సమయంలో మీ జీతం నుంచి జమ అవుతున్న ఈపీఎఫ్ డబ్బులు అనేది ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ డబ్బులు విత్డ్రా చేసుకోవాలనుకుంటే అంత తేలికైన విషయం కాదు. అప్లై చేసుకున్న వారం రోజుల సమయం తర్వాత కానీ క్లెయిమ్ పూర్తవదు. అయితే ఈ విధానం పూర్తయిన తర్వాత కూడా మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి మనకి ఇబ్బందులు ఏమీ కలగకుండా మన కేంద్ర గవర్నమెంట్ మోదీ సర్కార్ ఏటీఎంల ద్వారాను, యూపీఐ యాప్ల ద్వారాను పిఎఫ్ అకౌంట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల విత్డ్రా చేసుకోవడం కోసం చాలా సులభతరం అవుతుంది. ఒకవేళ ఇదంతా అనుకున్నట్లు జరిగితే యూపీఐ ద్వారా కానీ, ఏటీఎంల ద్వారా కానీ పిఎఫ్ విత్డ్రాలను తీసుకోవచ్చు. యూపీఐ, ఏటీఎంల ద్వారా మనం విత్డ్రా చేసుకునేటప్పుడు ముఖ్య విషయాలు ఏంటంటే, ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో దాచుకున్న డబ్బులను యూపీఐ ద్వారా కానీ, నేరుగా బ్యాంక్ ఖాతాలోకి కానీ, డిజిటల్ వాలెట్లోకి కానీ బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఈపీఎఫ్ డబ్బులు కోసం కనీసం వారం రోజులు క్లెయిమ్ ప్రాసెస్ జరిగేది. అయితే ఇప్పుడు ఈ యూపీఐ ద్వారా లేదా ఏటీఎంల ద్వారా నిమిషాల్లో మీరు ఈపీఎఫ్ఓ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా క్లెయిమ్ రిజెక్షన్ అవుతుంటాయి. ఈ పద్ధతి ద్వారా మనకు యూపీఐ ద్వారా కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లోనే మన డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఇవే. మెడికల్ ఎమర్జెన్సీ ద్వారా, అంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు వేతనం కన్నా 6 రెట్లు అధిక మొత్తం ఈపీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇల్లు కొనుగోలు, రెండవది కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం చేసినప్పుడు మీ ఈపీఎఫ్ మొత్తం 90% క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం మీరు కనీసం 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. మ్యారేజ్ ఖర్చులు అన్నమాట. స్వతంత్రం మనకు మ్యారేజ్ కానీ, లేదా మన పిల్లలకు మ్యారేజ్ అయినప్పుడు కానీ, సోదరులకు కానీ, వేరే వాళ్ళకి, మన బ్రదర్స్కి కానీ ఎవరికన్నా మ్యారేజ్ ఉంటే వాళ్ళ 50% వరకు పిఎఫ్ విత్డ్రాల నుంచి ఈ క్లెయిమ్ ద్వారాగా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇంటి రిపేర్ కోసం కూడా మనం ఈపీఎఫ్ ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం. ఈపీఎఫ్ నుంచి తరచూ అడిగే ప్రశ్నలు మనకి ఏమొస్తాయి అంటే, ఈపీఎఫ్ డబ్బులు ఏటీఎం లేదా యూపీఐ నుంచి ఎప్పటి నుంచి ఉపసంహరించుకునేది, అంటే విత్డ్రా చేసుకునేది సదుపాయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నారు. దీని గురించి మనకి అధికారికంగా ప్రకటన రాలేదు. రాబోయే 2-3 నెలలలో మనకి ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. మనకి సెకండ్ క్వశ్చన్ ఇంకా ఎలాగ అడుగుతారంటే, ఈపీఎఫ్ఓలో ప్రభుత్వ సంస్థలు లేక ప్రైవేటు సంస్థన, అంటే మనకి ఈపీఎఫ్ఓ సంస్థ అనేది అంటే ఈపీఎఫ్ఓ అనేది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ట్రస్టులు ఉంటాయి. దీనికి నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు డబ్బులు వడ్డీ చెల్లిస్తుంది. ఈపీఎఫ్ఓ నిధులను ఏం చేస్తుందంటే, ప్రభుత్వ బాండ్ల రూపంలో, అలాగే సెక్యూరిటీ మార్కెట్లోను, ఫిక్స్డ్ డిపాజిట్లోను ఈపీఎఫ్ నిధులను వినియోగిస్తుంది. దాంట్ల ద్వారా వచ్చే మనకి రాబడిని మనకి వడ్డీల రూపంలో మనకి ఈపీఎఫ్ ద్వారాగా ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి రాబోయే 2-3 నెలల్లో మనకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. డైరెక్ట్గా మనం ఆన్లైన్లో అప్లికేషన్ కానీ, ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఏటీఎంలో మనం డబ్బులు ఎలా తీసుకుంటున్నాం అలాగే సేమ్ ఇలాగా మనం ఏటీఎం ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. ఇటువంటి సమాచారం మీకు ఇన్ఫర్మేషన్ అనేది డైలీ అప్డేట్గా కావాలనుకుంటే, జాబుల గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది డైలీ అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.